గురుగారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, సరే మన భగవద్గీత గానీ, బైబిల్ గానీ, ఖురాన్ గానీ, మన గ్రంథాల్ని మనం చాలా దైవంతో, భక్తితో పూజించుకుంటున్నాం. కానీ ఎదుటి వాళ్ళ మత గ్రంథాల్ని మనం చులకన చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే మీకు చాలా రకాలుగా కింద కామెంట్‌లొచ్చాయి. రాధా మనోహర్ దాస్ గారు ఇప్పటికి కూడా అవును నేను ఇలాగే అంటాను. బొకడా బైబుల్ అంటారు. దాన్ని ఎవరు అందులో బుక్ ఉంది ఎవరా? హ్మ్. ఎవరు ఇప్పుడు ఎవరు నువ్వు ఇప్పుడు ఎవరిననుకున్నా అవునో కాదో నువ్వు నిరూపించాలి. హ్మ్. నేను ఎందుకు నిరూపించడం? ఎవరనుకున్నా అనుకోకున్నా నేను మాత్రం అదే స్టాండ్ మీద ఉంటానన్నారు. అబద్ధం అందులోనే ఉంది, కింద ఉంటుంది చూడు, అందులోనే ఉంటుంది. ఇప్పుడు అవునో కాదో నువ్వు చెప్పు. ఇప్పుడు నేనేమన్నానంటే ఇది యోయో అన్నా. యోయో నిజమేగా? కాదు అని ఎవడన్నా ఓయో అంటే నీకు బీపీ రాదా? నీకు బీపీ రాదా? చాలా సార్లు వచ్చింది గురూజీ. అవునా అవునా కదా? వచ్చింది. అలాగా నువ్వు నేను నిన్ను ఎంతమంది కలిసావు కదా, మనం ఇంటర్వ్యూ కూడా చేసాం. నువ్వు కలవలేదు అనుకుందా కాసేపు. ఫస్ట్ టైం ఫోన్లో మాట్లాడుతూ నీతో నేను అడిగాను, బాబు రవి నువ్వు ఎంత హైట్ ఉంటావని. గురూజీ నేను 7 దాకా ఉంటాను అన్నావు అనుకో. ఇప్పుడు వచ్చాక నేను 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 చూస్తాను కదా, చూడాలి కదా. నువ్వు అబద్ధం చెప్పావు కదా ఫోన్లో. అలాగా పోనీ నువ్వు ఇప్పుడు చదివిన తర్వాత అశుద్ధమా పరిశుద్ధమా, నేను అబద్ధమా? చూడు, మూడు మాటలు బాగున్నాయా? అశుద్ధమా పరిశుద్ధమా అబద్ధమా? ఇది నువ్వు తేల్చేయి. నేను నా దాకే ఎందుకు. సో మొన్న మధ్య గరికపాటి వారు కూడా మాట్లాడుతూ పిలిస్తే అసలు ఆర్టీసీ బస్సే రావట్లేదు అని చెప్పారు. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే ఒక లాజిక్ ఉండాలి కదా. ఇప్పుడు పూర్వం కొన్ని చోట్ల కన్యాశుల్కం అని ఉండేది, తెలుసా? సో సౌల్ అని ఒకడు ఉన్నాడు, వాడి కూతురిని పెళ్లి చేసుకుందామని ఒకడు అనుకున్నాడు. వాడు కన్యాశుల్కం ఏమడిగాడో చదువు చూస్తాను నేను. డేవిడ్ ఫిలిస్తీయుల మీదకు దండెత్తిపోయి 200 మందిని చంపి వారి పురుషాంగముల ముందు చర్మాలను తెచ్చి సోల్కు ఇచ్చాను. అర్థమైందిలే కానీ వివరంగా చెప్పలేను. నేను ఎవడో చెప్పలేడు, శాస్త్రం అసలు. అంటే మనం సింపుల్ గా చెప్పుకోవచ్చు, సుంతి చేయడం వేరు. వాడు కట్ చేసి అదే అది ఏం నేర్చుకోవాలన్నా. ఇప్పుడు మనకి ఒక ఋషి గారు దగ్గర, నేను పేరు మర్చిపోయాను, మళ్ళీ గుర్తొస్తుంది, ఒక ఆయన సేవ చేస్తున్నాడు. అతను నదికి వెళ్తే జుట్టు తెల్లగా అయిపోయింది. అచ్చి బాబాయ్, నేను వచ్చిన నాళ్ళు అయిపోయింది, అసలు గురువుగారి దగ్గర నేనేం నేర్చుకోలేదు అని. నేను చాలా పెద్దోడిని అయిపోయాను, మీరు నాకేం నేర్పలేదు, ముసలోని అయిపోయాను అని బాధపడ్డాడు. అని ఇలా అని యవ్వనంగా చేశాను. చేసిన తర్వాత గురుగారు నేను మీకు ఎంత చేశారు అంటే ఆయన విద్య అంతా నేర్పారు, మీకు ఏదైనా చెయ్యాలి అన్నాడు. ఏం వద్దులేరా పోరా అన్నాడు. కాదు గురుగారు ఏమన్నా చెప్పండి గురుగారు అన్నాడు. నాకేం వద్దు, మీ అమ్మగారిని అడుగు అన్నాడు. ఆవిడ పలానా రాజుగారి దగ్గరికి వెళ్ళి, నాకు మళ్ళీ ఎప్పుడో గుర్తొస్తుంది అది, నేను మధ్యపతి పద్మాకర్ గారు చెప్తే విన్నాను, ఇప్పుడు ఆ పేర్లు గుర్తు రావట్లేదు, కానీ పలానా రాజుగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్య యొక్క చెవి కొండలాలు తీసుకురా, నేను వ్రతం చేసి మళ్ళీ ఇచ్చేస్తాను. ఆవిడ ఏదో మొక్కు. ఈయన వెళ్ళాడు, దారిలో ఒక పెద్ద ఎద్దు వస్తుంది, శివుడు వస్తాడు, ఈ కొండలాలు తీసుకొని వస్తుంటే తక్షకుడు వచ్చి ఎత్తుకుపోతాడు. చాలా చాలా నడుస్తుంది, ఫైనల్గా అదంతా మళ్ళీ వ్రతం అవుతుంది. సో ఇంకా త్యాగరాజ స్వామి తెలుసుగా, త్యాగయ్య గారి భార్య, ఆవిడ చివరిలో కోమాకి వెళ్ళిపోతుంది. కోమాలకు వెళ్ళే ముందు ఏదో వ్రతం చేయాలి అంటుంది. ఏమిటా వ్రతం అంటే ముత్తైదుది, అదే పుణ్యస్త్రీనోం ఏదో చేటలో పెట్టి వాయనం ఇస్తారు. ఆవిడ ఇంకా స్పృహలో ఉండదు, ఆయనే
ఆవిడ చేతులతో ఇప్పిస్తారు. ఇప్పుడు నేను 2 వ్రతాలు చెప్పా. ఎవరికైనా ప్రమాదం ఉందా ఆ వ్రతాల వలన? ఏమి లేదు. మరి కోసి అవన్నీ తేవడం, 200 మంది చంపడం, ఇప్పుడు మనం ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది తెలుసా నీకు అసలు? ఇంగ్లీష్లో ఫర్ ఎవ్రీ యాక్షన్ రియాక్షన్. దేర్ ఇస్ రియాక్షన్. ఇప్పుడు ఒక హిందూగా నువ్వు, నేను, అతను మనం చెప్పగలం దైవాన్ని ఏ పేరుతో అయినా కొలవచ్చు అని. చెప్పగలవుగా? పక్కా. దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు. చెప్పగలవుగా? దైవాన్ని పిలవడానికి రామ అని పిలవచ్చు, కృష్ణ అని పిలవచ్చు, శివ అని పిలవచ్చు, అల్లా అని, జీసస్ అని ఎలాగైనా పిలవచ్చు. మనకే అభ్యంతరం లేదు. ఈ మాట ఒకసారి గొరితో చెప్పించు. ఇప్పుడు సర్టిఫికెట్లు హిందువే, వీళ్ళ నాన్న పేరు ఏమీ బైబిల్లో ఉండదు. కానీ వీడేదో బ్రిటిష్ వాడు పుట్టినట్టు వీడి ఫీలింగ్. అది రాంగా కదా? లాస్ట్ ఇయర్ ఆగస్టు 15కి తమిళనాడులో ధర్మపురి అని ఉంది. అక్కడ ఓ స్కూల్ ప్రిన్సిపల్ లేడీ, నేను చేయను, నేను జనగణమన పాడను. అవును అవును. ఎందుకంటే ఇది ఒప్పుకోదు. ఓకే. అదేందా డేవిడ్ అని పేరున్నావా? విన్నాను. కోవిడ్ లాగే డేవిడ్. సో ఈ డేవిడ్ అనే ఆయన ఎంత, అతను దావీద్ అంటారు తెలుగులో. ఒకసారి కింద చదివితే. ఓకే. స్నానం చేస్తున్న బెత్షెబాని మెడ మీద నుండి చూసి అనుచరుడి ద్వారా తన దగ్గరకు తెప్పించుకుంటున్న దావీదు. ఈ దావీదు వంశంలోంచి ఒకడు వచ్చాడు. వాళ్ళ అమ్మకి వాడు ఎవరి ద్వారా పుట్టాడో తెలియదు. సో అతన్ని నువ్వు నమ్మాలి, నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఓకే. ఓకే. ఇదొక భయం కాదు, అసలు నాకు అర్థం కాదు నాన్న. ఇప్పుడు నువ్వు ఇవాళ పిలిచావయ్యా, 7:30కి పిలిచావు నాన్న, వేరే స్టూడియోలో ఉన్నా, కుదిరితే వస్తాను లేకపోతే లేదన్నా. సో 7 అన్నది 11 అయింది. అవును. 7 అన్నది 11 అయింది. చెప్పిస్తావా ఏంది ఇప్పుడు? ఓకే. చెప్పిస్తావా? నేను అసలు ఈ నెల నీకు గణపడలే, నాకు వేరే షెడ్యూల్ ఉంది, నెక్స్ట్ మంత్ లేదా నెక్స్ట్ ఇయర్ ఇస్తా. చెప్పిస్తావా ఏంది ఇప్పుడు? మాకు హక్కులు ఏముండవా? ఒకళ్ళ హక్కుల్ని ఒకళ్ళని కాలు రాయడానికి లేదు కదా. కదా. అవును. నేను ఇంత పసుపు ముద్ద చేసి 3 వైపులా కుంకుమ పెట్టి గణపతి అని పూజ చేస్తా, గౌరమ్మ అని పూజ చేస్తా. తెలంగాణలో బతుకమ్మ ఆడతారు తెలుసుగా. ఎలా ఆడతారు? మధ్యలో ఏం పెడతారు? పూలు. విగ్రహం కూడా, గౌరవం విగ్రహం కూడా ఉంది. పూలు పెడతారు. పూలే. అవును. నువ్వు కామెంట్ చేస్తావా? అది వాళ్ళ ఫెయిత్, అది వాళ్ళ ఫెయిత్. దాంట్లో ప్రకృతి ఉంది. ఆ పువ్వులన్నీ చక్కగా అలంకారం చేసి చాలా అద్భుతంగా ప్రకృతితో కనెక్ట్ అయి ఉంటారు. నీ దగ్గర ప్రకృతి ఎక్కడ ఉందరా? వికృతి కదా. ఇప్పుడు తులసమ్మకి పూజ చేస్తాం మేము, తులసి ఆరోగ్యం. వేప రావి చెట్టు చుట్టూ తిరుగుతాం, ఆరోగ్యం. నువ్వు చెట్టు కొమ్మలో నరికేసి, తెలుసా కొన్ని కోట్ల చెట్లు నరికేస్తారు డిసెంబర్ 25 క్రిస్మస్కి. చెట్టు కొమ్మలు నరికేసి లేదా ప్లాస్టిక్ పెట్టి దానికి బల్బులు అయ్యి పెట్టి, అది మూఢనమ్మకం కదా. దాంట్లో ఏమన్నా నేర్చుకునేది ఏముందో చెప్పు. రావి చెట్టు చుట్టూ తిరగడం మూఢనమ్మకమా? ఎండిపోయిన కొమ్మ చుట్టూ తిరగడం పెద్ద గొప్ప నమ్మకమా? మరి అలాంటప్పుడు మనం తులసి చుట్టూ తిరగడం కూడా మూఢనమ్మకం అని వాళ్ళు ఎందుకు అనుకోకూడదు? అలా వాళ్ళు అంటున్నారు మూఢత్వం కదా. మూఢత్వం కాదు కదా. తులసి చుట్టూ తిరగడం ఆరోగ్యం కదా. బీ ప్రాక్టికల్. బీ ప్రాక్టికల్. ఇప్పుడు నువ్వు నేను ఇతను అతను అందరం మనం చెప్తాం. నేను నమ్మే రాముణ్ణి, కృష్ణుని, శివుణ్ణి, ఇతరులు నమ్మకపోయినా అది వాళ్ళ ఇష్టం. అవును.